దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడు నిష్పాక్షికుడు. ఎవరి యందు ఆయనకి ఏ రకమైనటువంటి ద్వేషం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో నష్టం కలిగించాలని కానీ, నిర్దయ మొదలైనటువంటివి కానీ భగవంతుడిలో ఉండవు. అందరూ బాగుండాలని భగవంతుడు కోరుకుంటాడు. ఈ మాట గతంలో తను చెప్పాడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. నేను ఎవరిని ద్వేషించనయా, ఎవరిని కూడా వల్లమాలి నేను అభిమానించను కూడా. నేను అందరి విషయంలో సమానంగానే ఉంటాను అని భగవంతుడు తనకుండేటువంటి సమతా భావాన్ని వ్యక్తం చేశాడు అని చెప్తారు మనకి భగవద్ రామానుజాచార్య స్వామి వారు. కానీ భగవంతుడికి నష్టపోయే పనులు చేసే వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది, కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. అలాంటి స్థితిలోకి పోవద్దు అని చెప్పడం తన బాధ్యత అని అనుకుంటాడు. కనుకనే తన 7వ అధ్యాయంలో 22, 23 శ్లోకాల్లో ఆ బాధ్యతను తీసుకుని తను చెప్తున్నాడు. 21, 22, 23 చాలా ప్రధానమైనటువంటి శ్లోకాలు. తన తత్వాన్ని గురించి వివరిస్తున్నాడు ఆయన. సాత్విక, రాజస, తామస రూపాలుగా ఉండేటటువంటి దేవతలందరూ కూడా తన దేహంలో ఉండే భిన్న భిన్న అంగాలే. అంగాల్ని ఆశ్రయించుకుని ఏదో ఫలితం పొందాలనుకోకుండా అంగీ అయిన నన్ను ఆశ్రయించి ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తి వాడు సుకృతుడు. అలాంటి సుకృతుల్లో అతి ఉత్తమమైనటువంటి వాడు వాసుదేవ. సర్వం, నాకు అన్నీ భగవంతుడే, ఇంకా నాకు లోకంలో పొందవలసిందంటూ ఏదీ లేదు అని ఎవడైతే భగవంతుడిని ఆశ్రయించి భగవంతుని యొక్క ప్రపత్తి శరణాగతి చేస్తాడో అలాంటి వాడిని తనకి ఆత్మగా భావించుకుంటాడు పరమాత్మ. వాడిని విడిచి క్షణకాలం కూడా నేను ఉండలేను, భగవంతుడిని విడిచి అరక్షణం కూడా గడపలేనని ఒక సజ్జనుడు ఎట్లా అనుకుంటాడో అట్లాంటి సజ్జనుడిని విడిచి నేను ఒక క్షణం కూడా నేను నజీవేయం క్షణమపి అని భగవంతుడు అనుకుంటాడు. ఈ మాట తను 7వ అధ్యాయంలో స్పష్టం చేస్తున్నాడు. ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ. వాడికి నా మీద ఎంతో ప్రేమ, నాకు వాని యందు కూడా అంతకు మించిన ప్రేమ. ఎందుకంటే మనమందరం అణువులం, జీవులందరూ అణువులే, విభు ఒక్కడే, ఆయన పరమాత్మ నారాయణుడు. కనుక అణువుకి కలిగేది అణువంత ఆనందం,
విభువుకి కలిగేది విభువంత ఆనందం. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా అన్నమాట. మనకి కలిగితే ఎంత గొప్ప ఆనందం కలిగినా మనకి అణువు కనుక అణువు అంతే ఉంటుంది మనకి. కానీ సహజంగానే విభువు కనుక ఆయనకు ఆనందం కలిగితే అమ్మో పట్టడమే కష్టం. ఆయన ఇతరత్ర పోయి మనం కష్టాలు కొని తెచ్చుకుంటుంటే చూసి పాపం దుఃఖపడతాడు. తన దగ్గరికి వెళ్ళి నాకు నాన్న ఇది కావాలి అంటే ఆనందంగా మనకి కావాల్సింది ఇస్తాడైనా. ఇది అర్జునుడికి చెప్తున్నాడు 7వ అధ్యాయంలో. ఏమి ఇతర దేవతలంతా నీ వాళ్లే కదా అని అంటే నిజమే, వాళ్ళంతా కూడా దేహంలో ఉండేటువంటి భాగాలే, నా దేహంలో ఉండేటువంటి భాగాలే. కానీ వారు ఇవ్వగలిగేటప్పుడు కొంత హద్దుకి లోబడి మాత్రమే వాళ్ళు ఇవ్వాలి తప్ప దాటి వాళ్ళు ఇవ్వలేరు. చూడండి, ఆఫీసుల్లో లేదా ఎక్కడైనా వ్యాపారాలు చేసేటువంటి చోట్ల మొదట స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకు, అయ్యా నువ్వు ఒక 10,000 దాకా నువ్వు ఏదైనా ఖర్చు చేయొచ్చు, సంస్థ కోసం ఖర్చు పెట్టినప్పుడు అయిపోయాక తీసుకోవచ్చు. మరి వాడి పై నుండి ఆఫీసర్కి అంతకంటే ఇంకో కొంచెం ఎక్కువ శాంక్షన్ అథారిటీ ఇస్తాడు. మొదటి వాడికి 10,000 దాకా అథారిటీ ఇస్తే రెండో వాడికి 25,000 దాకా అథారిటీ ఇస్తాడు. ఈ 25,000 లోపు నువ్వు ఏదైనా ఖర్చు చేయి పర్వాలేదు, కానీ అయిన తర్వాత రాటిఫై చేసుకో. వాడిపైన ఇంకొక ఆఫీసర్ ఉంటాడు, నీకు ₹1,00,000 దాకా నువ్వు ఖర్చు పెట్టచ్చయ్యా, కనుక మాటికి పని ఆపుకుని నా దగ్గరికి రానవసరం లేదు, కమాన్ నీకు 1,00,000 నువ్వు దీన్ని ఖర్చు పెడుతూ ఉండు. నువ్వు ఖర్చు పెట్టగానే దాన్ని ఎంత పెట్టావో అంతా మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేసి నీ దగ్గర ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఇంప్రెస్డ్ అమౌంట్ అని అంటుంటారు దాన్ని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హద్దు, ఒక్కొక్క స్థాయి పెడతాడు. ఆ స్థాయిలోనే వాడు చేయాలి తప్ప వాడి స్థాయికి మించి వాడు చేయడానికి వీల్లేదండి. దేవతలకైనా అంతే. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారాన్ని భగవంతుడే నిర్ణయం చేసి ఇచ్చాడు. నాయన నువ్వు ఇంతవరకు చేయి, నువ్వెంత చేయి, నువ్వెంత చేయి, నువ్వెంత చేయి, నువ్వెంత చేయి, అంతవరకు వాడు చేయాలి. కానీ ఆ పై దాటిన దాన్ని ఆ పైన ఉండేటువంటి వాడే చేయాలి, వీడు చేయడానికి వీళ్ళే. అలా చేస్తే అది వాడికి పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ అవుతుంది ఇది. అలా ఇతరుడికి ఉండేటువంటి అధికారాన్ని తనే లాక్కొని దాన్ని తనేదో చేయాలి అని అనుకుంటే తప్పు. అలా చేయకూడదు. అది పైవాడు కావచ్చు, కిందవాడు కావచ్చు, ఎవరిదైనప్పటికీ కూడా. కానీ అలాగ వాళ్ళ ద్వారా లభించే ఫలితాలు కూడా శాశ్వతంగా ఉండవు. తాత్కాలికంగా సుఖాన్నిస్తే పోతాయి. పోయిన తర్వాత మళ్ళీ కావాలని అనిపిస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది మళ్ళీ అయిపోతే మళ్ళీ, అది అయిపోతే మళ్ళీ. అసలు వాళ్ళ ద్వారా కాకుండా అధికారి, సర్వాధికారం కలిగినటువంటి ఆ పెద్దవాడి దగ్గరికి వెళితే వాడికి ఇల్లిమిటబుల్, ఏం కావాలంటే అవి వాడన్నిటిని కూడా వాడు ఇవ్వగలుగుతారు. కానీ కింద వాళ్ళలాగా ఇవ్వలేరు. అర్జున, ఈ దేవతలంతా కూడా అట్లాంటి కింద ఉండేటువంటి ఆఫీసర్స్ లాంటి వాళ్ళయా. వాళ్ళు ఇవ్వగలిగింది పరిమితమై ఉంటుంది, వాళ్ళు చేయగలిగినది అంతవరకే ఉంటుంది. దాటి వాళ్ళని చేయమని నువ్వు అడిగినా నేను అడిగినా వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ లేదు. దాంట్లో అంత దాన్ని బేర్ చేయగలిగే ఎబిలిటీ ఆ పైపుకి ఉండదు. దాంట్లో ప్రసరించగలిగిన దానికంటే ఇంకా ఎక్కువ ఉండేదని మనం పంపిస్తే అది కాస్త పేలిపోతుందా. అంచేత దేవతలంతా కూడా అట్లాంటి పరిమితమైనటువంటి అధికారములు కలిగినటువంటి అధికృత అధికారములు అంటారు వాళ్ళందరివి కూడా. అయితే మాత్రం ఏమైనా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కదా అని అంటావేమో, తీరుతున్నాయి, కానీ దానివల్ల అవన్నీ వాళ్ళకి పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. మళ్ళీ పోగానే మళ్ళీ వాళ్ళు ఏడుస్తుంటారు, ఏడుస్తుంటే మళ్ళీ తపస్సు చేస్తుంటారు, అది మళ్ళీ మధ్యలో భంగం అయిపోవచ్చు. ఇలాగ ఎప్పుడైనా కనుక అది పోయినట్టయితే మళ్ళీ వాళ్ళు ఏడుస్తే అది చూసి నాకు భయం కలుగుతుంది, నాకు దిగులు కలుగుతుంది, నా పిల్లలే కదా. కనుక నేను అందరినీ సమానంగా చూసేవాడిని కనుక వాళ్ళ పనులు వాళ్ళు దేవతలు హాయిగా చేసుకుంటూ ఉంటారు చక్కగా. మీ పనులు నన్ను అడగండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అనవసరంగాను. కావలసింది కదా నేనే ఇప్పిస్తాను కదా. ఏమి వాళ్ళ ద్వారా లభిస్తే సమాధానం చెప్తాడు దానికి 23వ శ్లోకంలో 7వ అధ్యాయంలో. అంతవత్తు ఫలం తేషాం
తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అంతవత్తు ఫలం తేషాం ఎవరెవరైతే వాళ్ళని ఆశ్రయించుకుని వాళ్ళ ద్వారా పొందాలని అనుకున్నారో అన్య దేవత ఆరాధకులైనటువంటి వ్యక్తులు వాళ్ళకి లభించే ఫలం ఉంది. అంతవత్ అది తిరిగి నాశనం అయిపోతుందయ్యా, తొలగిపోతుంది వాళ్ళ దగ్గరించి. వాళ్ళు ఇవ్వగలిగింది కొంతే, కానీ వీళ్ళకో అల్పమేధసాం. ఈ ఉపాసన చేసేటటువంటి ఈ భక్తులు ఉన్నారే వీళ్ళు అల్పమేధస్కులు. అల్పమేధస్కులు అంటే ఏమిటి అర్థం? అల్పమేధ కలిగిన వాళ్ళు అంటే వీళ్ళకి అల్పులైనటువంటి దేవతల ద్వారా మాత్రమే పొందాలని వాళ్ళకి అనిపించింది, నా దగ్గరికి రావాలనిపించలేదు. అల్పమేధసాం అంటే అల్పమైన ఫలితములు కోరుకునే వాళ్ళని కాదు, అల్పుల ద్వారా ఫలితములు పొందాలనేటువంటి బుద్ధి కలవాళ్ళు. ఏమవుతుంది ఏంటి? ఏది ఆరాధన చేస్తే అదే పొందుతారు. దేవాన్ దేవయజో యాంతి. ఎవరైతే ఆ దేవతల్ని ఆరాధన చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ దేవతల పరిధిలోకే వెడతారు. ఇప్పుడు ఒక్కొక్క చోట కింద ఆఫీసర్లు పైన పెద్ద అధికారి లోపలికి తీసుకువెళ్ళేటటువంటి ఏరియాస్ ఉంటాయి. ఆ కింద వాళ్ళకందరికీ కూడా ఆ కింద ఉండేటువంటి ఏదో గ్యాలరీ ఉంటుంది, ఆ గ్యాలరీకి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. వాళ్ళ ద్వారా పెడితే వాడు ఆ గ్యాలరీలోకి వచ్చి కూర్చుంటాడు అంతే. వాడు పెద్దవాళ్ళ ద్వారా వచ్చాడు అనుకోండి, వాడు ఆ పక్కన అలాగ ఆ పైన ఉండేటటువంటి ఆ టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చోగలుగుతాను. వాడి ద్వారా అసలు మనం వెళ్ళాల్సింది ఆ పైనుంచి అక్కడికి వెళ్ళాల్సింది, కానీ మనం పట్టుకుంది అల్పుణ్ణి కావడం చేత ఆ అల్పుడు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాం అక్కడ దాకా వెళతాం, మనం కూడా అక్కడే ఉండిపోతాం. ఏమవుతున్నాం? మనం కోల్పోతున్నాం, మనకు ఉండేటటువంటి అధికారాన్ని కోల్పోతున్నాం, మనం పొందాల్సినటువంటి స్థితిని మనం కోల్పోతున్నాం, మనకు ఉండాల్సిన ఆనందాన్ని మనం కోల్పోతున్నాం. వద్దలా కోల్పోవద్దు. ఇది పాపం బెంగ భగవంతుడికి. తద్భవత్యల్పమేధసాం. ఈ అల్పమేధసాం పాపం ఈ దేవతలేందే దృష్టి కలిగినటువంటి వాళ్ళు కావడం చేత దేవాన్ యాంతి. వాళ్ళు ఆ దేవతల లోకాలకి మాత్రమే వెళ్ళి అక్కడికే పరిమితమై ఉండిపోతారు. మద్భక్తా యాంతి మామపి. వీరందరికీ నియమించేవాడిని నేను కదా పైన. ఎవడు నన్నే ఆశ్రయిస్తాడో వాడు నా దాకా చేరగలుగుతాడు. వాడి మధ్యలో ఆగిపోవడం అనేటటువంటిది ఉండదు. ఏది మంచిది ఇప్పుడు నువ్వే ఆలోచించు. నన్ను చేరి లభించేటువంటి ఆనందం శాశ్వతమైనది అయినప్పుడు, అది అనల్పమైనది అయినప్పుడు, దాన్ని నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటప్పుడు నువ్వు దేవతలను ఆశ్రయించి ఆ అల్పమైన దాన్ని పొంది అదే మళ్ళీ పోతే మళ్ళీ సంపాదించుకోవడం ఎట్లా? కానీ దానికోసమని మొత్తం జీవితం అంతా ఖర్చు పెట్టడం ఏం అర్థవంతమైంది ఆ పనేది? నువ్వు ఆర్తుడవైనా అర్ధార్థుడవైనా కూడా నేను వెనుకాడను. ఆత్మని కోరుకోపోని, నన్ను కోరుకోకు, కానీ నా నుంచి కోరుకో. నేను ఇచ్చేటప్పుడైతే నీకు ఆత్మ అనేటటువంటిది ఒక యాప్ అని అనుకోండి, ఒక ప్యాకేజ్ అని అనుకోండి. అది నా ద్వారా పొందితే దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటన్నిటికీ మొత్తం యాక్సెస్ నేను ఇచ్చేస్తాను. లేదు నువ్వు ఎవరినో పట్టుకుని వాడి ద్వారా వచ్చావనుకో, వాడికి రెండింటికి మాత్రమే నీకు యాక్సెస్ ఇవ్వగలిగే అధికారం ఉంటుంది. వాడికి మిగతా వాటికి యాక్సెస్ ఉండదు. వాడు అంతవరకే ఇస్తాడంతే, ఊరుకుంటాడు. నీకు మళ్ళీ మూడోది కావాలంటే మళ్ళీ ఇంకో చోట ఎక్కడికో, నాలుగోది కావాలంటే అందులో 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, నీకు మొత్తం 10 రకాలు నువ్వు హాయిగా వాడుకోగలిగేట్టుగా నా దగ్గరికి వస్తే నేను నీకు హాయిగా ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. నువ్వు పైసలు కూడా కట్టక్కర్లేకుండా ఉండేట్టుగా నేను యాక్సెస్ ఇస్తాను. కానీ నా దగ్గరికి కాకుండా వాడి దగ్గరికి పెడితే వాడు 1, 2 కావాల్సింది ఇస్తాడు. మళ్ళీ 3, 4 పని చేయాలంటే మళ్ళీ వేరే కట్టాలి. వాడికి 5, 6 పని చేయాలని వాడికి ఆ 6, 7 ఉంటే తప్ప మళ్ళీ 1, 2 పని చేయదనుకో. నువ్వు ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళినా మళ్ళీ నీకు మిగతా లేకపోతే ఏది పని నడవదు. నీకు నష్టం ఎట్లా జరుగుతుందో ఊహించగలుగుతున్నావా? అర్జున, భగవంతుడు చెప్తున్నాడు,
23వ శ్లోకంలో చెప్పాడు ఆయన. అంచేత వాళ్ళ ద్వారా వచ్చేది అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. నీకు నిజంగా వాళ్ళ ద్వారానే పొంది అలాగే రావాలని అనుకుంటే 10 సార్లు దాంట్లో నువ్వు ప్రయత్నం చేస్తూ 10 రకాల వాటికి నువ్వు కడుతూ ఆ 10 రకాలుగాను మెల్లిగా ఒకటైన తర్వాత ఒకటి ఈ లోపల 10వ వచ్చేప్పటికి 1వ కాస్త అవుట్డేటెడ్ అయిపోవచ్చు. అది రావచ్చు ఇప్పుడు ఇవాళ కాబట్టి 10 ఏళ్ల తర్వాత రావచ్చు. 10 ఏళ్ల తర్వాత వచ్చినా అది పనిచేయదు. చివరి మనకి కంప్యూటర్లో కొన్ని రకాలైన ప్యాకేజెస్ వస్తాయండి. మనం ఎప్పుడో తీసుకున్నగా వాడుకుంటున్నాం అనుకోండి, ఈవేళ అది పనికిరాదు. అది ఎప్పుడు కోసం అప్డేట్ అంటుండే. నువ్వు చేయలేదనుకో అంటే నీకు పాతది కూడా పనిచేయడం మానేస్తుంది. దాంట్లో నువ్వు పాతది ఓపెన్ చేయగానే ఎర్రర్ అని చూపిస్తుంది, లేకపోతే ట్రై అగెయిన్ అంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే టక్ మన కాస్త షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ప్రమాదం ఎలా ఉంటుందంటే ఊహించడం కోసం చెప్తున్నాను. ఇతరుల ద్వారా నువ్వు చేసే ప్రయత్నాల వల్ల అది సవ్యమైనటువంటిది పని చేయదు. అంచేత తెలుసుకోవాల్సింది నన్ను తెలుసుకుని హాయిగా చక్కగా ఆశ్రయించవయా. వాళ్ళకి పాపం తెలియక అలాగే అన్యదేవత పరములైపోతున్నారు జనాలు. అది పాపం బాధేస్తోంది అంటాడు. మరి నిన్నెందుకు ఆశ్రయించట్లేదంటావు? అయితే ఎందుకని వీళ్ళు తెలుసుకుని నిన్నే ఆశ్రయించవచ్చు కదా, నువ్వు ఇంతవాడివి అని అనుకున్నప్పుడు, నువ్వు చెప్తున్నప్పుడు విని నీ యందు విశ్వాసంతో చెయ్యొచ్చు కదా అంటే చెయ్యొచ్చు. కానీ ఏం చేస్తాం, వాళ్ళకి బుద్ధి నన్ను చూడగానే భౌతికమైనటువంటి స్థితిలో వాళ్ళ దృష్టి వెళ్ళిపోతుంది తప్ప నేను తత్వాన్ని నీకోసం దిగి వచ్చాననే విషయం పాపం వీళ్ళకి తెలియట్లేదా. 24వ శ్లోకంలో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో. ఒకసారి మన శ్లోకాన్ని అందాం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. వీళ్ళకి నా విషయంలో కలగాల్సినటువంటి జ్ఞానం కలగల. శిశుపాలుడు చూడండి, ఇప్పుడు ఆయన కాలంలో నేరుగా ఆయనతో పాటు ఉండి ఆయన వల్ల లాభం పొంది కూడా ఆయన ఆశ్రయించలేకపోయాడు. దేనివల్ల అంటే వాడికి మనసులో వెన్నెలు తినేవాడు, ఊరికే వీళ్ళ వెంట వాళ్ళ వెంట పరిగెడు, పశువుల వెంట తిరిగేవాడు, వాడు దేవుడు అంటండి. వాడిని ఆశ్రయించాల్సింది. అంటే కేవలం నా బాహ్య రూపాన్ని మాత్రమే వాడు చూస్తున్నాడు తప్ప నా తత్వాన్ని వాడు గుర్తించడానికి ఇష్టపడటం లేదు. నేనేం చేస్తున్నా, నేను చెప్పాడాయన, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి. నేను వస్తా ఈ లోకంలోకి, నేను కూడా నీలాగే శరీరాన్ని ధరిస్తా, నేను కూడా నీలాగే కంటితో చూస్తా, నోటితో తింటా, నోటితో మాట్లాడుతా, ముక్కుతో గాలి పీలుస్తా, చెవులతోటే వింటా. ఇదంతా మొత్తం నేను చేయగలుగుతున్నాను అని అంటే నా దేహమే కదా అదంతాను. దాని ద్వారా కదా ఇప్పుడు నేను ఈ పనంతా చేసేది. ఇలా వచ్చాను నేను ఈ లోకంలోకి. నువ్వు అలా ఉంటేనే చూడగలుగుతావు కనుక ఆ రూపాన్ని నేను ధరించాను. ఇప్పుడు నా రూపాన్ని, సహజ రూపాన్ని నేను చూపించాను అనుకో, నువ్వు చూడగలగద్దు. అర్జునుడికే చూపించాడు యుద్ధరంగంలో ప్రారంభానికి ముందు, యుద్ధ ఆరంభానికి ముందు భగవద్గీత ఉపదేశం చేసేటప్పుడు. అమ్మో నాకేం తెలియట్లేదు, నేను ఎక్కడో కొట్టుకుపోతున్నానని నాకు భయం వేసిపోతుంది, నాకు అలా ఈ రూపాన్ని నేను చూడలేను, తీసేసేయి అన్నాడు ఆయన. చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారికి చూపించాడు ఆయన. నోరు తెరిచి అలా పాపం మూర్చిపోయింది ఆవిడ. ఇప్పుడు తన రూపాన్ని చూపిస్తే చూడగలిగే స్థితి వీళ్ళలో ఉండాలి కదా ముందర. అందుకోసమని అలాంటి రూపాన్ని చూపించకుండా అవ్యక్త స్వరూపాన్ని చూపించట్లేదు, వ్యక్తం కావాలి అనే ఉద్దేశంతో వీళ్ళ కంటికి ఎలాంటి రూపం అయితే వాళ్ళు చూడగలుగుతారో అలాంటి రూపాన్ని ధరించి నేను వస్తాను. అవ్యక్తం
వ్యక్తిమాపన్నం. నేను అయ్యాను ఆ రకంగా ఒక రూపాన్ని ధరించాలి, వీళ్ళ కంటికి కనిపించాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? వ్యక్తిమాపన్నం మామబుద్ధయ మన్యంతే. ఆయన కూడా మనలాగే పుట్టాడండి, ఈయన కూడా గర్భంలోంచే పుట్టాడు, ఈయన యశోదమ్మకి పుట్టాడు, ఈయన నందగోపుడు కొడుకుగా పుట్టాడు, కనుక ఈయనకి మనకి పెద్ద తేడా ఏంటి? కనుక ఆయనకి నోరుంది, మనకి నోరుంది, ఆయనకి కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళు ఉన్నాయి. ఆయన తిరుగుతాడు, మనం తిరుగుతాం, ఆయన మాట్లాడతాడు, మనం మాట్లాడతాం. ఆయన పిలిచేది అదే గారి, నేను పిలిచేది అదే గారి. ఏమిటి తేడా నాకు ఆయనకి? వ్యక్తిమాపన్నం మన్యంతే అవ్యక్తం ఇది నమన్యంతే. భగవంతుడు దానికి 2 రూపాలు ఉన్నాయని చెప్పాడండి ఆయన. ఈ రూపాన్ని నేను దేనికోసం ధరించాను? నీ కోసం ధరించాను, నీ సౌకర్యం కోసం ధరించా. ఇప్పుడు కరెంట్ మనకి రూపాలను చూపించాలి అని టీవీ ద్వారా వచ్చినప్పుడు మనకి బొమ్మలు కనిపిస్తాయండి. కరెంట్ అంటే అంతేనా? అంతే అనుకున్నవాడు పాపం వాడు అబుద్ధుడు, వాడికి పాపం సక్రమంగా బుద్ధి వికసించలేదని అర్థం. అది ఒక పద్ధతి, అంతవరకే. మన సౌకర్యం కోసం అట్లా వచ్చింది అది. కానీ అసలు కరెంటు ఎంత, దాని శక్తి ఎంత, దాని ప్రభావం ఎంత, దాని యొక్క కాంతి ఎంత, దాని వేగం ఎంత, దాని తేజస్సు ఎంత, అవి మనకు తెలుస్తాయి కనుక. కానీ ఇన్నిటినీ కలిగింది నా కోసం వచ్చింది అని దానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. కానీ వీడు అలా ఉండట్లేదయ్యా. పరం భావమజానంత, నాకుండేటువంటి పరతత్వాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. నేను ఎట్లాంటి వాణ్ణి? మమ అవ్యయం అనుత్తమం, మాం అవ్యయం అనుత్తమం. నేను ఎట్లాంటి వాణ్ణి? ఏ రూపానికి కట్టుబడి ఇంతే అనే అవసరం లేనివాణ్ణి. ఏ రూపం ధరించినా ఆ రూపానికి ఉండే దోషములు అంటనివాణ్ణి. అయినప్పుడు మనిషి కావచ్చు, అప్పుడప్పుడు జంతువు కావచ్చు, అప్పుడప్పుడు పర్వతం కావచ్చు, అప్పుడప్పుడు శిలారూపం ధరించవచ్చు, అప్పుడప్పుడు వృక్షరూపం ధరించవచ్చు, జలరూపం ధరించవచ్చు. ఎన్ని రూపాలు ధరించడానికి ఆయనకి దేని యందు ఎలా నీకు అవసరం ఉంటుంది అనుకుంటే దానికి తగ్గట్టుగా తనని మార్చుకుని నీ కోసం వస్తాడు. కనుక ఆయన ఎప్పుడు కూడా ఆయా రూపంలో మనకి చూసినట్లుగా వాటికి ఉండే దోషాలు లేనివాడైనా ఆయన అవ్యయుడు. అంతేకాదు అనుత్తమం, ఆయనది పంచ ఉపనిషణ్మయ దివ్య మంగళ విగ్రహం. అది మనదంతా పాంచభౌతికమైనటువంటి ఇది క్షుద్ర శరీరం, ఇది క్షీణించేది. అది సౌ శ్రేయాన్ భవతి జాయమాన అన్నట్టుగా అది ఈ లోకంలోకి వస్తూ 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 ఉన్న కొద్దీ కోస్తూ ఉంటే కత్తికి ఏదో పులుపు వాటిని, మామిడికాయలు లాంటి వాటిని కోస్తుంటే కత్తికి ఇంకా పదును పెరిగినట్టుగా, దాంట్లో ఉండేటువంటి తేజం దానికి పెరిగినట్లుగా భగవంతుడికి ఈ లోకంలోకి దిగి 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 వస్తున్న కొద్దీ ఆయనలో ఉండేటటువంటి సౌలభ్యం అనే గుణం మరింత పెరుగుతుంది. కానీ ఈ విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు కేవలం నాకు కనిపించే రూపాన్ని మాత్రమే వాళ్ళు చూస్తున్నారయా. నేను ఇంత సులభుడిగా ఈ లోకంలో వీళ్ళ కోసం వచ్చాను అనేదాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దానివల్ల నష్టపోతున్నారు సుమా. నష్టపోవడం వల్ల అన్యదేవతాశ్రయం చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ క్రమంగా ఈ చక్రంలోకి పడి తిరుగుతూ ఉంటారు. ఎప్పటికి మళ్ళీ వాడు తరిస్తాడో తెలియదు మనకి. మళ్ళీ ఎప్పటికీ ఇలాంటి జ్ఞానం కలిగే మరొక రూపం, మరొక దేహం వాడికి వస్తుందో తెలియదు. ఇంతవరకు వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా దాన్ని మరికొంచెం నన్ను గుర్తించగలిగేటట్టుగా వాడు చేసుకోగలిగితే మళ్ళీ ఈ కలిగే నష్టంలోకి పోవలసిన అవసరం లేదు అనేది నా బెంగ. అంతే తప్ప నాకు వాడు ఎవరినో ఆశ్రయిస్తున్నాడు, ఏ దేవతనో పట్టుకుని వాడు పాకులు ఆడుతున్నాడు అంటే నాకు వాడి మీద ఏ రకమైనటువంటి ఈర్ష్య, అసూయ కానీ ఇలాంటివి నాకేం లేవయా. వాడు ఏమైతే నాకేమి కనుక. కానీ వాడు నావాడు కదా, నష్టపోకూడదని నేను కోరుకుంటా, బాగుపడాలని నేను కోరుకుంటా, ఉత్తమమైన పొందాలని నేను కోరుకుంటా అంటూ భగవంతుడు తన స్వభావాన్ని
తన పరస్వరూపాన్ని వాడు తెలుసుకోకపోవడం చేత పొందే నష్టం ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతున్నాడు. దీన్నే మరి కొంచెం స్పష్టం చేస్తూ ఈ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ముందుకు పెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ.